కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పర్యటన పోలవరం ప్రాజెక్టుకు వచ్చి ఆ తొలి పర్యటనలోనే ఆయన ఒక షెడ్యూల్ పెట్టారు. ఆ షెడ్యూల్ లోనే ఆయన క్లియర్ గా అనౌన్స్ చేశారు. ఒక్కసారి ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లక్ష్యం పెట్టారో ఆ లక్ష్యాన్ని కూడా ఒక్కసారి వీడియో రూపంలో ఒకసారి చూపించమని ఒక పవిత్రమైన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తున్నాను. మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. చాలా క్లియర్ గా ఇప్పుడు మీరు చూడడం జరిగింది. గత గొడ్డల పార్టీ పాలనలో ఏ రకంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం మాట్లాడారు, గత గొడ్డల పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి తేదీల మీద తేదీలు మార్చి మాట్లాడారో మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి తొలి పర్యటన ఈ కూటమి ప్రభుత్వంలో పోలవరం పెట్టుకుని ఆ రోజే ఒక షెడ్యూల్ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తారని చెప్పి ఒక లక్ష్యాన్ని ఆయన నిర్దేశించడం, ఆయన నిర్దేశించినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈ రోజు పనులు వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ 2 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు పోలవరాన్ని ప్రత్యక్షంగా ఆయన విజిట్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే 30 సార్లు ఆయన 31 సార్లు ఆయన సమీక్ష కూడా చేసుకోవడం జరిగింది. మొన్ననే 6వసారి కూడా ప్రత్యక్షంగా ఆయన పోలవరం విజిట్ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా చూస్తే గత 14, 19 అదే 24, 26 మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే 37 సార్లు డైరెక్ట్ గా పోలవరంలోనే మరి సమీక్షా సమావేశాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ 136 సార్లు వర్చువల్ గా ఆయన పోలవరం మీద రివ్యూ చేస్తూ ఏదైతే ఆ పోలవరాన్ని పనులను పరిగెట్టిస్తూ అందులో ముఖ్యంగా PPE ఆధ్వర్యంలో కెనడా, అమెరికాకు సంబంధించినటువంటి 4 ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని కూడా ఒక నిపుణుల కమిటీగా కూడా ఏర్పాటు చేసుకుని ఆ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనల్ని, సలహాలని, వాళ్ళ యొక్క ఆదేశాలని PPE, CWC యొక్క ఆధ్వర్యంలో ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు అందులో ముఖ్యంగా ఈ 2 years లో చూస్తే మీ అందరికీ తెలుసు ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్ అనేది జనరల్ గా అది ఒక 3 years, 4 years మాత్రమే దాని స్ట్రెంగ్త్ ఉండేటువంటి స్థితిలో అటువంటి అప్పర్ కాపర్ డ్యాము దాని యొక్క కాల పరిమితి దాటడంతో అటువంటి అప్పర్ కాపర్ డ్యామ్ కూడా స్ట్రెంగ్త్ ఇవ్వాలనే ఉద్దేశంతో బట్రస్ డ్యామ్ ని 100% కూడా మన ఫస్ట్ ఇయర్ లోనే ఆ బట్రస్ డ్యామ్ ని మనం నిర్మాణం పూర్తి చేయడం. ఈ బట్రస్ డ్యామ్ ఎప్పుడైతే మనం నిర్మాణం